నా పేరు బండిపల్లి పరశురాములు, పెద్దపల్లి జిల్లా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉపాధ్యాయ విద్య వ్యతిరేక ప్రభుత్వాల వ్యతిరేకమైన విధానాలకు నిరసనగా ఈరోజు నిరసన ప్రదర్శన, తదుపరి కలెక్టర్ల గారికి మెమోరాండం సమర్పించడం కోసము మేమందరము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మన ఉపాధ్యాయుల పట్ల, తర్వాత పెన్షనర్స్ పట్ల, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి, తర్వాత ఒక నిరంకుశమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నది. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు వారికి పెండింగ్ బకాయిలు కానీ, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి టీఏజిఎల్ఐ కానీ, తర్వాత జీపీఎఫ్ అమౌంట్ కానీ, పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏవి అందడం లేదు. అది అందకుండా ఈ మధ్య కాలంలోనే దాదాపుగా 80 మంది ఉద్యోగులు చనిపోయినటువంటి దాఖలాలు ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా కూడా స్పందించేటువంటి విధానం లేదు. అదేవిధంగా ప్రభుత్వము విద్యారంగానికి కేటాయిస్తున్నటువంటి నిధులు అరకొర నిధులు కేటాయిస్తూ ఉన్నది. 2025 అంటే 26కు సంబంధించినటువంటి విద్యా సంవత్సరానికి ఈ మధ్య పెట్టినటువంటి బడ్జెట్లో అంటే దాదాపు 7.8 నిధులు, అంటే 20% కేటాయిస్తామన్నటువంటి నిధులను కేవలం 7.8 తోటే నిధులు కేటాయించడం మూలంగా పాఠశాలలో ఉండేటువంటి మౌలిక వసతుల సదుపాయాలు అయితేనేమి, తర్వాత ఉపాధ్యాయుల యొక్క నియామకాలు అయితేనేమి, ఇట్లాంటి వాటికి అంటే పేద పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందకుండా చేయడంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆ విధమైనటువంటి నిరంకుశమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నది. కాబట్టి అట్లాంటి విధానాలను ఎండగడుతూ మరి ఇకపోతే వెట్టి చాకిరీ విధానంగా అంటే కాంట్రాక్టు వ్యవస్థ అనేటువంటిది మన కొనసాగిస్తూ ఉన్నది. వేల మంది ఉపాధ్యాయులకు సరైనటువంటి వేతనాలు లేక కేజీబీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కనుక తీసుకున్నట్లయితే సెలవుకు ఒకరోజు ఈ మధ్యనే ఒక జీవో సర్కులర్ జారీ చేయడం జరిగింది. సెలవుకు ఒకరోజు ముందు లీవ్ పెట్టినా వాళ్ళ యొక్క జీతం కట్ అవుతూ ఉన్నది, సెలవు తర్వాత లీవ్ పెట్టినా వాళ్ళ యొక్క జీతం కట్ అవుతూ ఉన్నది. వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు కేవలము 20-25 వేల రూపాయలు ఇస్తున్నటువంటి దాంట్లోనే ఈ విధమైనటువంటి కటింగ్లు పెట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విధానము. తర్వాత ఉపాధ్యాయుల దగ్గర 1.5% మన బేసిక్ పేలో కట్ చేసి ఈ విద్యా మెడికల్ బెనిఫిట్స్ మెడికల్ బీమా కల్పిస్తామని అనేటువంటిది చాలా ఏహమైనటువంటి చర్య. తర్వాత దానికి సంబంధించినటువంటి సరైనటువంటి నిధులు సరైనటువంటి విధానంగా అమలు చేయకపోతే, అంటే ఇప్పుడు కట్టినటువంటి జీపీఎఫ్కు తర్వాత టీఏజిఎల్ఐకి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే విధమైనటువంటి ఆ నిధుల మళ్లింపు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సపరేట్ ఒక బాడీ వేసి స్వతంత్రమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని చెప్పి ఉపాధ్యాయ లోకం అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, పెండింగ్ బకాయిలు కానీ, తర్వాత 5 పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం అడిగితే ఏమంటున్నారంటే 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి, తర్వాత పిఆర్సీ పెండింగ్లో ఉంది. డిఏల సంగతి అడిగితే ఈ ప్రభుత్వం ఏమంటుందనంటే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి డిఏలను మేము సక్రమంగా 1వ తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం అనేటువంటి ఒక దాటవేత ధోరణి అవలంబిస్తూ ఉంది. ఈ విధంగా కక్ష సాధింపు ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి వైఖరికి నిరసన ప్రదర్శన తెలియజేస్తూ మా యొక్క మొరను అధికారుల ద్వారా, కలెక్టర్ ద్వారా మెమోరాండం సమర్పించడానికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలలో ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నది. మున్ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ విధమైనటువంటి విధానాలు పాటించినట్లయితే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతి మీ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి మరొక మారి ధర్నా పూర్వకంగా నిరసన తెలియజేస్తూ ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్.